నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలులో నూతన సినీ నటులు సందడి చేశారు. కర్నూలు నగరంలోని తనిస్ ఫంక్షన్ హాల్లో నూతన చిత్రం సీతారాం చిత్రాలు సినిమా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరీచంద్రారెడ్డి పాల్గొన్నారు. ముందుగా చిత్రంలోని పాటలను ఎంపీ ఎమ్మెల్యేలు పాటలను లాంచింగ్ చేశారు. మన రాయలసీమ వాసులు నూతనంగా తీసిన సీతారాం చిత్రాలు సినిమాను పెద్ద హిట్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సినిమా బృందం మాట్లాడుతూ కర్నూలు ప్రాంతానికి చెందిన హీరో లక్ష్మణ్, డైరెక్టర్ శశిధర్, ప్రొడ్యూసర్స్ పార్థసారథి, నాగేందర్ రెడ్డి, శేఖర్, విజయ్ భట్ అని ఈ సందర్భంగా వారు తెలిపారు. మొదటిసారిగా చిత్రీకరించిన సినిమాను ఆదరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు భారీగా పాల్గొన్నారు. మన లక్ష్మణ్ అండ్ రమరామ్ గారు చేతుల మీదుగా, అలాగే మన ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానించవలసి జరిపిస్తుంది. థ్యాంక్స్ అమ్మా, మీ సమయాన్ని మాతో పంచుకున్నందుకు. చేశాను అని అన్నారు. మరి సినిమాతో ప్రజల్లోకి వెళ్ళడానికి మన తారాగణం సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు. అది మన డైరెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఇంకా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఇప్పటి వరకు మనం ట్రైలర్ మాత్రమే చూసాము. మా కర్నూలు ప్రజలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కర్నూలు యాక్టర్స్ ఇక్కడ ఈ సినిమా తీయడం చాలా అంటే అసలు మాటలు రావడం లేదు. మనం ఎక్కడెక్కడో హీరోయిన్స్ చూస్తూ ఉంటాం, కానీ అటువంటి టాలెంట్ మాలో కూడా ఉంది. ఈరోజు డైరెక్టర్ గారు కూడా నిరూపించడం జరిగింది. కానీ మనలో కూడా వాటిని మనం కూడా తగినంత ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారని కూడా నా అభిప్రాయం. తప్పకుండా మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, మన కర్నూలులో సినిమా కూడా అంత మన కర్నూలు ప్రాంతంలోనే తీయడం జరిగింది. మన కర్నూలు వాసులో ఈవెంట్ కూడా ఇక్కడే జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి 30th రిలీజ్ ఉంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన కర్నూలు సత్తా ఏంటో కూడా చూపించుకోవాలి. మనం అన్ని రంగాల్లో మనం ముందున్నాము. అలాగే ఈ దీంట్లో కూడా మనం ముందుండి మన టాలెంట్ ఎంత తెలిసేలా చేయాలని, ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలని, అలాగే ఈ యూనిట్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్స్ లక్ష్మణ్, రమరమ్మ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్. కర్నూలు సినిమా, ఇది కర్నూలు వాళ్ళు తీసిన సినిమా. సో ఈరోజు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం కర్నూలులో. ఇది మన కర్నూలు సినిమా, సీతారాం చిత్రాలు సినిమా. అండ్ దీనికి గెస్ట్కి వచ్చినటువంటి మేడంకి, సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ August 30 మన సినిమా రిలీజ్ కాబోతుంది. ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ చూడాలి, అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మణ్, సీతారాం చిత్రాలు మూవీ సినిమాలో హీరోని. సో August 30 సీతారాం చిత్రాలు మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే మేడంకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎక్కడ మా ట్రైలర్ రిలీజ్ చేసినా, సాంగ్స్ రిలీజ్ చేసినా ప్రజల నుండి చాలా అభినందనలు అయితే వచ్చాయి. సో ఇంకొక రోజు అవకాశం ఉంది ప్రజలందరికీ కర్నూలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సో అందరూ ముందుకు వచ్చి రేపు పొద్దున ఒక చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేకుండా ఒక కంటెంట్ ఉన్న సినిమాకి మీ ప్రోత్సాహం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. 95% ఆఫ్ ద సినిమా అంతా కర్నూలు లొకేషన్స్ లోనే తీసినామండి. ఒక 5% నియర్ బై పల్లెటూర్లు అండ్ ఒక సాంగ్ ఒకటే వచ్చేసి కొంచెం అవుట్ సైడ్ షూట్ చేసాము. ఇదంతా మన కర్నూలులోనే షూట్ చేసాం.
సినిమా మొత్తం 2 తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతుందండి. హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్ అన్ని ఏరియాస్, అండ్ ఏపీలో కూడా మొత్తం అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్ అండి. మెసేజ్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, తన లైఫ్ డ్రీమ్స్ ని ఎలా అచీవ్ చేశాడు అనేది సినిమాలో చూస్తారు మీరు. సో అవన్నీ చాలా మధ్యతరగతి కుటుంబాలకి హత్తుకునేలా ఉంటాయి సీన్స్ అన్ని. సినిమాలో మద్యం పాట స్పెషల్ గా ఏం లేదండి. ఒక సినిమాలో లవ్ ఫెయిర్ లో అయినా బాధ కలిగిన ప్రతి ఒక్కరు చూసేది మద్యం గురించి. సో దాని గురించి ఒక ఫన్నీ వేలో మా లిరిసిస్ట్ గారు రాయడం జరిగింది. సో ఒక ఫన్నీ వేలోనే అది చిత్రీకరించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది సీతారాం చిత్రాలు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ మా ఫిలిం ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది, అండ్ మీడియా ద్వారా ఇంకాస్త తెలియని వాళ్ళకి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 30 థియేటర్స్లో మా మూవీ రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేసి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే, కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు. అలాంటి సినిమానే మా సినిమా కూడా. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించండి, సున్నుండంత అదృష్టం. మేడం, ప్రతిదానికి మహిళల ముందు అని అంటాము. మీరు మహాలక్ష్మిలా ఈరోజు ఇక్కడ ఇచ్చేశారు. ఎంతో మంది మహిళల్ని ప్రోత్సహించారు. మన కర్నూలులో ఉన్న ఈ టాలెంట్ని ముందుగానే గుర్తించి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేశారు. మీ మాటల్లో సినిమా వారికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సీతారాం చిత్రాలు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ధ్యాన్ చంద్ సాధించిన విజయాలతో యువత స్ఫూర్తి పొందుతూ క్రీడల్లో ఉన్నత స్థానంలో రాణించాలని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. గురువారం స్థానిక అవుట్డోర్ స్టేడియంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ బి నవ్య, పాణ్యం శాసనసభ్యులు గౌరీచర్తారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి వారిని గౌరవించుకోవడం జరిగిందని అన్నారు. క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి గాను వారి పేరును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. జాయింట్ కలెక్టర్ బి నవ్య మాట్లాడుతూ ప్రముఖ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఒలింపిక్స్లో 3 సార్లు దేశానికి పతకాలు సాధించడం జరిగిందని, వాటిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులకు చిన్నప్పటి నుంచే విద్యతో పాటు క్రీడల్లో వారిని ప్రోత్సహించడం వల్ల వారి మనోవికాసానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాణ్యం శాసనసభ్యులు గౌరీచర్తారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారు సాధించిన పథకాల వల్ల మన దేశానికి కీర్తి ప్రతిష్టలు రావడం జరిగిందని అన్నారు. అందుకు గాను విద్యార్థులకు చిన్నప్పటి నుంచి క్రీడలను అలవాటుగా చేయడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారని అన్నారు. నేటి ఆధునిక యుగంలో చిన్నారుల నుండి విద్యార్థుల వరకు సెల్ ఫోన్ల మీదనే. అంతకుముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు, జాయింట్ కలెక్టర్, పాణ్యం శాసనసభ్యులు, డిఎస్డిఓ, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కర్నూలు పార్లమెంట్ సభ్యులు, జాయింట్ కలెక్టర్, పాణ్యం శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ భూపతిరావు, జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, సెడ్కూర్ సిఇఓ పివి రమణ, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు నగరంలోని బిర్లాగేట్ సిఎన్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ కె రాజశేఖర్ ఆధ్వర్యంలో నూతనంగా రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చట్టారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ డాక్టర్ ఆర్ శ్రావ్య మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో సంతానం లేని జంటల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడంతో జంటలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. అదృష్టవశాత్తు వంధ్యత్వానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కోసం ఎంపికలను అందించే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ వంటి వంధ్యత్వ చికిత్స పద్ధతిలో వైద్య రంగం బాగా మెరుగుపడింది. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ అని కూడా విస్తృతంగా పిలుస్తారు. ఈ సేవలను ఉపయోగించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ తిలక్, మహేష్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎనికిరా కెమెరా ఎనికిరా ఒక నిమిషం చూడండి ఇట్లా సార్. మేడం 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 చూడండి ఒకసారి. ఓకే రెడీ మేడం. సార్ సార్ రెడీ రెడీ సార్ చూడండి సార్. ఓకే రెడీ మేడం. డాక్టర్ సవ్య గారు, మహేష్ గారు, రాజశేఖర్ గారు, వారందరూ వారి స్టాఫ్ అందరూ కలిసి రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటరు ఆంధ్రాలోనే ఉన్నతమైన సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన కర్నూలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు ఇప్పటి వరకు మెడికల్లో నంబర్ 1గా ఉన్నది ఆంధ్ర. హైదరాబాద్ సెంటర్ అయినాక కర్నూలు అన్ని రంగాల్లో అన్నింటిలో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అన్నింటిలో అన్ని స్పెషాలిటీస్లో ఇక్కడ నంబర్ 1గా ఉన్నది. సో ఫ్యూచర్ కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. ఇలాంటి యంగ్ పీపుల్ ఇటువంటి సెంటర్స్ ఓపెన్ చేయటం వల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయటమే కాకుండా ఇంకా అభివృద్ధి చెందే దాంట్లో దోహదపడతారని తెలియజేస్తూ, మంచి ఆర్గనైజేషన్ ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇది ఎప్పుడు ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనేది ఇది ముఖ్యం చాలా మటుకు. ఎందుకంటే సైకలాజికల్గా కూడా పిల్లలు ఉండకపోతే సైకలాజికల్గా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. మరి అన్ని విధాల ఉన్న దంపతులకు హ్యాపీగా బతకాలంటే ఇటువంటి సెంటర్స్ చాలా ముఖ్యమని తెలియదు. రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం మన కర్నూలులో చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ రాజశేఖర్ గారి కూతురు డాక్టర్ శ్రేయ గారు, అలాగే డాక్టర్ తిలక్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కర్నూలులో ఈ సేవలు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం లేకపోతే ఈ అంటే అందరికీ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. వాళ్ళు పని ఒత్తిడి వల్ల కూడా ఏదో కారణాల వల్ల అది లేకపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కారణం బట్టి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క కుటుంబము కోరుకుంటుంది. అటువంటి అవకాశాన్ని ఇప్పుడు మన కర్నూలు వైద్య రంగంలో అన్ని రంగాల్లో ముందుంది. మనం ఆరోగ్య సమస్యలున్నా మనం గతంలో అయితే హైదరాబాద్, బెంగళూరు ఇలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా అవకాశమే లేదు. మన కర్నూలులోనే చాలామంది డాక్టర్స్ మనకి అందుబాటులోకి రావడము, వాళ్ళ సేవలు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి కర్నూలు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఈరోజు మనకి ఈ ఫర్టిలిటీ హాస్పిటల్ ఇక్కడికి రావడం చాలా సంతోషము. కాబట్టి ముందు కూడా ఈ హాస్పిటల్ అన్ని రంగాల్లో ముందుండి
మంచి ప్రజలకు మంచి సేవలు అందించాలా, మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని కూడా మనస్ఫూర్తిగా రియా ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఓపెన్ చేయడానికి ఇచ్చేసిన గౌరీ చరిత మేడం గారికి అండ్ టీజీ వెంకటేశ్వర గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్. హిందువుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుందని విశ్వ హిందూ పరిషత్ కేంద్ర ప్రధాన కార్యదర్శి లాల్ బాగ్దా మరియు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలులో తెలిపారు. నేడు బుధవారం కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంతీయ కార్యాలయం నందు 2వ అంతస్తు ఓపెనింగ్ కార్యక్రమాన్ని వారు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ షష్ఠి పూర్తి సందర్భంగా కర్నూలులో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ షష్ఠి పూర్తి దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులకు ప్రధానంగా తలెత్తే కొన్ని సమస్యలను వివరిస్తూ విదేశీ అక్రమాలలో చిక్కుకొని ఆడుతున్న హిందూ సమాజాన్ని, ముఖ్యంగా ఇస్లామిక్ జిహాద్, క్రైస్తవ దాడుల నుంచి హిందూ సమాజాన్ని రక్షించే బాధ్యత విశ్వ హిందూ పరిషత్ పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం మిత్ర మతస్థుల దాడులను అడ్డుకొని హిందూ సమాజాన్ని కాపాడడానికి ప్రత్యేక కార్యరచన చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి, నగరి మేయర్ బీవై రామయ్య, విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కమిటీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ సుఖశాంతులను కోరేది ఏదైనా ఆర్గనైజేషన్ ఉందంటే ఒక విశ్వ హిందూ పరిషత్. వివేకానంద లాంటి వారు ప్రముఖులు విశ్వ హిందూ పరిషత్ గురించి, ఈ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడటము, దేశభక్తి గురించి మాట్లాడటం. విశ్వ హిందూ పరిషత్ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో శాంతి నెలకొల్పాలి. అందరూ అనుకున్నట్లు ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు ఇది. ఇక సమస్త జీవరాశులు సుఖంగా ఉండాలి. మనం ప్రపంచంలో ఉండే జీవరాశులంతా వాని ఉనికిపోకుండా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం విశ్వ హిందూ పరిషత్తులో మీరు తెలుసుకోవాల్సింది, మన మతంలో ప్రతి మతంలో కొన్ని గొప్పతనాలు ఉంటాయి. మా మతంలో ఉండే గొప్పతనాన్ని ఆచరణలో తీసుకురావటం ఒక ముఖ్య ఉద్దేశం. కానీ ప్రతి ఒక్క మతం గురించి వారి గురించి మాట్లాడతారు, వారి గురించి గొప్పతనాన్ని ప్రచారం చేస్తారు. మత మార్పిడులు కూడా అక్కడ చేస్తారు. వారేమో సెక్యులర్ అంటారు. విశ్వ హిందూ పరిషత్లో మత మార్పులు లేవు. మా మతం నుంచి ఏదైనా పోయింటే మళ్ళీ వాళ్ళు రమ్మంటారు అంతే తప్ప వేరే మతస్థులను తీసుకొని వచ్చి మా మతంలో హిందువులు కలపాలనేది లేదు. అక్కడ ఎక్కడ చరిత్రలో లేదు. కానీ మా మతంలో మన ఉనికిని తెలుసుకొని చెప్తే ఇక్కడ కమ్యూనల్గా చిత్రీకరిస్తారు. ఇది బాధాకరమైనది. ప్రతి మతంలోనూ వారి గొప్పతనాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఎలా వెళ్తారో విశ్వ హిందూ పరిషత్లో కూడా వారి గొప్పతనాన్ని, ఉనికిని, మరి పెద్దల ఆశయాలను ముందుకు తీసుకోపోవటమే విశ్వ హిందూ పరిషత్ ఒక ఆశయం అని తెలియదు. మాజీ ఎంపీ ఎంవివి కిడ్నాప్ కేసు పునర్విచారణ.
డీజీపీ ద్వారకా తిరుమలరావు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి కిడ్నాప్ కేసును పునర్విచారణ చేయనున్నట్లు డీజీపీ తిరుమలరావు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. వివిధ కేసులకు సంబంధించి డీజీపీ స్పందించారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం నేరస్తులు తమకు తెలుసని, వారి వెనుక ఎవరున్నారనేది తెలుసుకుంటానని అన్నారు. ముంబై నటి కుటుంబాన్ని వేధించిన ఘటనలో అధికారుల ప్రమేయం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ ఘటనపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎవరి ప్రమేయం ఉన్నా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక విశాఖలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే త్వరగా రికవరీ చేసే ఛాన్స్ ఉంటుందని అన్నారు. మన్యంలో గంజాయి పెంచకుండా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తిరుమలరావు తెలిపారు. ఈరోజు విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను, అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీరుతేనే ఎలా ఉంది, నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి 2-3 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి గాంజా, డ్రగ్స్, మాదక ద్రవ్యాల విషయంలో సమీక్షించడం. రెండవది, కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం, ఇప్పుడే కాదు చాలా కాలం ఉంటుందండి అది. వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదో చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ. సో వాటి గురించి అన్ని కూడా చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రమాదాలు అయితే ఏమి, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసి నేను తర్వాత మీకు మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన గురించి ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా చేయడం కోసం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. మీకు తెలుసు, ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ 5 మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆలోచించడం. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే రాష్ట్రంలో జరుగుతున్నట్టు కొన్ని నేరాలు అయితేనేమి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని మనం ఫోకస్డ్గా అటెన్షన్ పెట్టాము. అది ఎర్రచందనం కావచ్చు, నక్సలిజం కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు ఏ విధంగా మనం కంట్రోల్ చేసామో ఆ విధంగా ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టాలని చెప్పి నిర్ణయించిన ప్రభుత్వం. క్యాబినెట్ సబ్ కమిటీ దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. నా పక్కనే ఉన్నారు ఐజీ గారు ఆకే రవికృష్ణ అని, ఆయన పోస్టింగ్ ఇచ్చాం కానీ ఇంకా ఏఎన్టీఎఫ్ ఫామ్ కాలేదు కాబట్టి ఆయన ఐజీ ఏఎన్టీఎఫ్ అనలేదు, వేరే పోస్ట్ కింద చూపించి. 45 మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణకు ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే వంశీ యాదవ్. విశాఖపట్నం ఎమ్మెల్యే వంశీ యాదవ్ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఛాలెంజ్ విసిరారు. ఒక్కసారి ఓటమికే పారిపోవడం కాదురా, వచ్చి నిలబడి పోరాడని అన్నారు. రాజకీయాలు అంటే కాదు, ఓటమి ఉంటుందని, నిన్ను నమ్ముకొని రొమ్ము విరుచుకొని తిరిగినోళ్లను అర్ధాంతరంగా వదిలేయడం నాయకుడి లక్షణం కాదని అన్నారు. 30 ఏళ్ల రాజకీయాల్లో ఉంటానని చెప్పిన కామరాజుని గొప్పలు ఎక్కడికి పోయాయని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిలబడి రాజకీయాలు చేయమని పిలుస్తారా, రా ముందుకని అన్నారు.
చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులందరం కూడా నాటడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం. అంతా జన సైనికులు అందరూ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఎలా ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక రాక్షస పాలన నుంచి బయటికి వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నాం. వాళ్ళు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ రానున్న 4 రోజులు ప్రతి ఒక్క జన సైనికులు కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం నిత్యం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఇకపోతే చాలామంది మీరు అడగక ముందే చెప్తా, బీసీ గారి మీద చర్యలు తీసుకుంటున్నారా తెలియదుగా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ విశ్వవిద్యాలయాన్ని అయితే ఆయన సర్వనాశనం చేశారో వ్యవస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలుగా తయారు చేశాడు. ఎంతోమంది ప్రొఫెసర్స్ని ఇబ్బంది పెట్టాడు. ఎంతోమంది నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇబ్బంది పెట్టాడు. ఆ దుర్మార్గుని మాత్రం వదిలేది లేదు. ఆయన మీద ఎంక్వైరీస్ పడ్డాయి. ఖచ్చితంగా చట్టపరి ఎక్కడైతే ఒక జంగిల్లాగా అంటే కాంక్రీట్ అన్నం కంటే ఐరన్తో చుట్టూ బంధించినట్టుగా చేసిన ఆ బంధించిన కూడా ఆ కటకటాలన్నీ కూడా తీయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన చేసిన తప్పిదాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ కంచేసిన దగ్గర నుంచే అరెస్ట్ చేసేసి తీసుకెళ్లాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకుల కోరిక కానీ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కానీ అందరి కోరిక ఆయన అక్కడనే అరెస్ట్ చేయాలని. ఖచ్చితంగా చట్టం తన పని తాను తీసుకెళ్తుంది. తనను మాత్రం వ్యవస్థలను పాడు చేసి యూనివర్సిటీని పాడు చేసి ఎంతోమంది నాయకుల జీవితాలను కూడా పాడు చేసిన వ్యక్తి అతనే. ఇవాళ ఒక 20-30 మంది తన బారిన పడ్డ నాయకులు కూడా ఉన్నారు. అలాంటి దుర్మార్గుడిని ఊరికే వదలకూడదు అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. నాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆ దుర్మార్గం వదిలితే రాజకీయ నాయకులనే కాదు, ప్రొఫెసర్స్నే కాదు, ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్నే కాదు, అందరినీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. కాబట్టి అతన్ని మాత్రం వదలొద్దని చెప్పేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.